ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా పద్ధతిగా మాట్లాడతారు. అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. క్రమశిక్షణకు వీరు మారుపేరనే చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే, ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలైతే జరగబోతున్నాయి. చాలా కాలం నుండి వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరి ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీ యొక్క కెరియర్ పరంగా లేదా ఆదాయ మార్గానికి సంబంధించి, మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ మీకు ఎవరైతే ఉన్నారో వారితో మీరు కలుసుకునే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఖచ్చితంగా వారు మిమ్మల్ని కాంటాక్ట్ కావటం కానీ, లేదా మీరే వారిని కాంటాక్ట్ కావటం కానీ జరుగుతుంది. అంటే మీ మధ్య జరిగేటటువంటి ఆ యొక్క సంఘటన ఖచ్చితంగా మిమ్మల్ని ఒకటి చేస్తుందనే చెప్పుకోవాలి. ఊహించని ఈ సంఘటన ద్వారా విడిపోయిన బంధాలు తిరిగి పునరుద్ధరింపబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం ఒక పెద్ద సవాలునైతే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని హైలైట్ చేయటానికి, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి మీ తోటి ఉద్యోగస్తులు, మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నవారు ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏ చిన్న పొరపాటు చేసినా వారికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి భార్యాభర్తలకి కూడా చిన్న విషయంలో గొడవ జరిగి అది పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఊహించని సంఘటన జరిగి మీ యొక్క బంధంపై అది ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపించవచ్చు. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో 4 సంఘటనలు అయితే జరుగుతాయి. అందులో 2 సంఘటనలు చాలా అనుకూలంగా ఉంటాయి. మరో 2 సంఘటనలు వారికి ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. కన్యా రాశి వారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా మీ యొక్క లైఫ్ మరెన్నో శుభ ఫలితాలతో సాగిపోతుంది. అలాగే ఈ రోజు అంటే ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజు ఒక కన్యకి భోజనం పెట్టించండి. అంటే మీకు వీలైతే కనుక మీరు చక్కగా మీ స్వహస్తాలతో వండిన భోజనం ఒక కన్యకి పెట్టించడం ద్వారా దాని తాలూకు పుణ్యఫలం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలత అంతా కూడా అనుకూలంగా మారుతుంది. లేదంటే కనుక ఎవరికైనా ఏ రూపంలో అయినా సరే మీరు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. ఇది కూడా మీకు ప్రతికూలతలను అనుకూలంగా ఖచ్చితంగా మార్చగలుగుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు.
ఎటువంటి 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.